ఆల్ యూస్. నేను ఇంత ప్యూర్ తెలుగు అమ్మాయి క్యారెక్టర్తో తెలుగు ఆడియన్స్కి రీచ్ అవ్వడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. అండ్ అవును. అండ్ yesterday I saw the response. It was really overwhelming. Thanks to Anji garu, Vasu sir and Allu Arvind sir. I'm really grateful to you and our co-producers. And all my co-actors have done really well. And seeing that response in the theater just, motivated us a lot. And we're really grateful for all of you. So thank you and come watch our movie in the theaters and give us more love. Thank you. Director. కసి లాస్ట్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. నిన్న మీరు షో చూస్తాం, నేను కూడా వచ్చాను. మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అవునా? అవును సార్. తర్వాత ఈ కథని ఇక్కడ దాకా తీసుకురావడానికి ఫస్ట్ కారణమైన ముందు రియాజ్ గారికి, భాను గారికి చాలా థ్యాంక్స్ చెప్తానండి. తర్వాత ఈ సినిమా కథ విన్న తర్వాత వాసు గారు ఈ సినిమాకి చాలా సపోర్ట్గా, నాకు చాలా ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా బాగా హెల్ప్ చేశారు సార్. చాలా అంటే కామెడీ కూడా చేశారు అనుకోండి, ఎమోషన్ అది కూడా చేశారు. ఈయన యాక్చువల్గా ఇండస్ట్రీలో మంచి జడ్జిమెంట్ ఉన్న వ్యక్తి అని నేను ఇండస్ట్రీలో ఒక 10 years ఉన్నారు కదా, జడ్జిమెంట్ ఉన్న వ్యక్తులు వాసు గారికి ఒక పేరు ఉంది. మీ జడ్జిమెంట్ తప్పు కాలేదు సార్. మీరు ఫస్ట్ నుంచి ఏదైతే నమ్మారో అది జరిగింది. అప్పుడప్పుడు కొంచెం ఎడిటింగ్ రూమ్లో ఇబ్బంది పెట్టినా కానీ చాలా బాగా విన్నారా అరవింద్ గారు డైలాగ్ పడింది? విన్నారా? మీరు ఇన్వాల్వ్ అవుతారు. వెళ్ళిపోతాం సార్, మీరు ఇన్వాల్వ్ అవుతాయి. తర్వాత మా హీరో నాన్న నితిన్, ఈయన యాక్ట్ చేయలేదండి, చాలా బిహేవ్ చేశారు. నేను ఫస్ట్ నుంచి అదే నమ్మాను. చాలా సార్ అమలాపురం కుర్రలో నాలా యాక్ట్ చేశారు సార్. నాలా బిహేవ్ చేశారు. చాలా తర్వాత సార్ అంకిత్ బొట్టుంటే సేమ్ సార్. తర్వాత నయన్ సార్, మేము చాలామంది అమ్మాయిలను అందరినీ చాలామంది ఆడిషన్లు చేసాం, కానీ ఈ అమ్మాయి మాత్రం పర్ఫెక్ట్ యాప్ట్ అనేది మేము ఫీల్ అయ్యాము. అదే ఇప్పుడు స్క్రీన్ మీద అప్రూవ్ అయింది. తర్వాత కసిరాజు, మా రాజ్ కుమార్ గారికి, అంకిత్, వీళ్ళిద్దరూ లేకపోతే సినిమా చాలా బాగా హ్యాండిల్ చేశారు, మోసారు. మా విజయ్ గారు కూడా చూసి చాలా బాగుందని చెప్పి చాలా బాగా హ్యాండిల్ చేశారు. అందరికీ థ్యాంక్స్.